బ్రో టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మెల్లకన్ను అనే కాన్సెప్ట్ పైన ఉంటుంది యాక్చువల్లీ మూవీ. మనకి అసలు మెల్లకనే లేదు, బట్ సినిమా మొత్తం మెల్లకని ఎట్లా పెట్టినావు బ్రో, నిజంగా చెప్తున్నా బ్రో. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు అట్లా పెట్టి యాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ టు బి ఆనెస్ట్ చెప్తున్నా, నువ్వు అది ఎంతసేపు పెట్టినావు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఒక్కొక్క టేక్ అంత ఇన్స్టెంట్ అవ్వదు. సో ఒక టేక్ తీసుకొని లైక్ 1 or 2 hours ఎక్కువనే పడుతుంటది. సో అంతంత సేపు పెట్టినామంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంత పాజిటివ్ మాట్లాడుతుంటే. అండ్ మీది ఏటి ఎక్కడ ఉంటాను బ్రో? మనం యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే లైక్ డెబ్యూ మూవీ మీది. డెబ్యూ మూవీ ఇట్లా చేసిరంటే నెక్స్ట్ మూవీ నుంచి ముడ్డ ఊడిపేస్తారు. ఆనెస్ట్ చెప్తున్నా, అంటే ఆనెస్ట్ చెప్తున్నా, యాక్టింగ్ అని ఇరగదీసి వీళ్ళిద్దరు. అమేజింగ్. ఇంకా పర్లేదు ఏంటనుకున్నాను, పడిపోయింది. నెక్స్ట్ మూవీలో నేను వస్తా మీతో, ప్లీజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రమోషన్స్ అమేజింగ్ మూవీ, మస్ట్ వాచ్. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళండి, మా గర్ల్ ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మస్తు ఉంటది. హీరోయిన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఒకటే కాదు, బట్ ఆల్ ఆర్టిస్ట్ ఎవరైతే యాక్ట్ చేసిన మూవీలో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే మస్తు అనిపించింది మూవీ, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. యూ లవ్ ద మూవీ, లైక్ అమేజింగ్. సరే నీ డైలాగ్ కొట్టేసి లాస్ట్ కి. సాయిరామ్ సాయిరామ్.